అందరికీ నమస్కారం అండి. స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ భగవంతుడి న్యాయం. పూర్ణిమ తన తల్లిని వెతికి వెతికి అలసిపోయి బయట నుంచి వచ్చిన వెంటనే పూర్ణిమ వదిన శ్రీజ తనపై అరవడం మొదలుపెట్టింది. మహారాణి, ఊరంతా తిరిగి తిరిగి వచ్చావా? ఈ వృద్ధురాలు ఇప్పుడు ఇక్కడ లేదు. ఇంత పెద్ద ప్రపంచంలో ఆవిడ ఏ మూలనుందో ఎవరికి తెలుసు? ఆవిడ కోసం ఎక్కడని వెతుకుతావు? నీకెన్నిసార్లు వివరించి చెప్పాను, నువ్వు మీ అమ్మ కోసం వెతికినా అది నీ వృధా ప్రయాసే అవుతుంది. ఆవిడ నీకు దొరకడం అసంభవం అని. అయినా సరే నువ్వు ప్రతి ఉదయము ప్రతి సాయంత్రము ఆవిడ్ని వెతకడానికి బయలుదేరతావు. ఇంట్లో పనులేవి చెయ్యకుండా, ఆహారం వండకుండా రోజంతా వీధుల్లో తిరుగుతున్నావు. సమయం 12 గంటలు అవుతోంది. నువ్వింతవరకు వంట కూడా చేయలేదు. ఈరోజు మా తల్లిదండ్రుల ఇంటి నుంచి మా అమ్మ, నాన్న, అన్నయ్య, వదిన అందరూ ఇక్కడికి వస్తున్నారు. కాబట్టి అందరి కోసం నువ్వు భోజనం వండాలి. టైం కల్లా అన్నీ రెడీగా ఉండకపోతే నేను అస్సలు ఊరుకోను. ఇంటి నుంచి వెళ్ళిపోయి వీధుల్లో తిరిగే ఆవిడ్ని ఇప్పుడు ఊరంతా జల్లెడ పట్టడానికి వెళ్ళావా నువ్వు? నువ్వు ఎంత వెతికినా ఆవిడ దొరకదు అనగానే పూర్ణిమ ఏడుస్తూ, వదినా, నేనిప్పుడు వంటగదిలో అందరి కోసం వంట చేస్తాను. నువ్వు చెప్పిన ప్రతి పని చేస్తాను. కానీ దయచేసి మా అమ్మ దొరకదు అని మాత్రం నువ్వు అనొద్దు. మా అమ్మ తన కూతుర్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళదు అని ఏడుస్తూ వంటగదిలోకి వెళ్ళిపోయింది పూర్ణిమ. పూర్ణిమ ఏడుస్తూ, అమ్మా, నువ్వు కూడా నాతో పాటు ఉండుంటే బాగుండేది. లేదంటే నీతో పాటు నన్ను కూడా తీసుకొని వెళ్ళిపోయి ఉంటే బాగుండేది అని ఏడుస్తూ ఉండగానే పూర్ణిమ వదిన శ్రీజ అక్కడికొచ్చి, మీ అమ్మతో పాటు నువ్వు కూడా వెళ్ళిపోయి ఉంటే ఈ ఇంటి పనులు, వంట పనులు ఎవరు చేసేవారు? కనీసం నువ్వు ఇంట్లో ఉండడం వల్ల అందరి కోసం భోజనమైనా రెడీ చేస్తున్నావు అంటూ కోపంగా పూర్ణిమ జుట్టు పట్టుకొని వెనక్కి లాగుతూ కోపంగా చెప్పింది. అప్పుడు పూర్ణిమ ఏడుస్తూ, వదినా, నా జుట్టు వదిలేయండి, నాకు చాలా నొప్పిగా ఉంది అని ఏడుస్తూనే ఉంది. ఆ ఏడుపుల శబ్దం, అరుపుల శబ్దం విన్న పూర్ణిమ అన్నయ్య సురేష్ తన గది నుంచి బయటకొచ్చాడు. తను బయటకొచ్చి, పూర్ణిమ, నువ్వెందుకు అరుస్తున్నావు? అనవసరంగా ఇంట్లో ఎందుకు గొడవ చేస్తున్నావు అనగానే పూర్ణిమ, అన్నయ్య, నా అరుపులు మాత్రమే నీకు వినిపిస్తున్నాయా? వదిన నా జుట్టు పట్టుకుని నన్ను బాధ పెడుతుంది. అది మీకు కనీసం కనిపించడం లేదా అని అనగానే సురేష్, పూర్ణిమ, ఈ రోజు నువ్వు మాతో పాటు ఈ ఇంట్లో ఉన్నావు. రేపో మాపో నీ అత్తారింటికి వెళ్ళిపోతావు. ఇక నీ పీడ కూడా మాకు వదిలిపోతుంది. ఎవరో ఒక అనామకుడిని చూసి నీ కంటగడితే మా నెత్తి మీద ఉన్న భారం కొద్ది రోజుల్లోనే దిగిపోతుంది. ఈ దరిద్రం ఎంత తొందరగా వదులుతుందో వీలైనంత త్వరగా వదిలించుకోవాలి అంటూ కోపంగా సురేష్ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయాడు. వెంటనే పూర్ణిమ, వదిన, ఈ రోజు మీ టైం నడుస్తోంది. నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు నాతో నీచంగా ప్రవర్తిస్తున్నావు. కానీ చూడు, ఏదో ఒక రోజు నాకు కూడా టైం వస్తుంది. అది మీరు కూడా చూస్తారు. ఈ రోజు నేను మీ ఇంట్లో అన్ని పనులు చేస్తున్నాను, ఆహారం వండుతున్నాను. కానీ ఏదో ఒక రోజు నేను కూర్చొని తినే టైం వస్తుంది. ఆ రోజు నా పనులన్నీ మీరే చేసి పెడతారు. ఆ రోజు నా కోసం నువ్వే భోజనం వండుతావు. నేను దర్జాగా కాలు మీద కాలేసుకుని కూర్చుని నీతో అన్ని పనులు చేయించుకునే రోజు తప్పకుండా వస్తుంది. ఆ భగవంతుడు నా పక్షాన ఉన్నాడు. నేను ఏ పాపము చేయలేదు కాబట్టి ఆయన ఖచ్చితంగా మీకు శిక్ష విధిస్తాడు. ఖచ్చితంగా నేను చెప్పిన రోజు నిజంగా వస్తుంది అని చెప్పగానే శ్రీజ బిగ్గరగా నవ్వడం ప్రారంభించింది. పగటి కళ్ళు కంటున్నావా నువ్వు చెప్పేవన్నీ కలలో కూడా జరగవు. ఇప్పుడు నువ్వు తొందరగా వెళ్ళి వంటగదిలో భోజనం ఏర్పాట్లన్నీ చూడు. నా తల్లిదండ్రుల ఇంటి నుంచి అందరూ వస్తున్నారు. అధిక ప్రసంగాలు తగ్గించి పని మీద దృష్టి పెట్టు అని చెప్పగానే పూర్ణిమ సైలెంట్గా వంటగదిలోకి వెళ్ళిపోయింది. పూర్ణిమ తన పరిస్థితికి చాలా బాధతో చాలాసేపు వంటగదిలోనే ఒక మూలన కూర్చుని ఏడుస్తూనే ఉంది. పూర్ణిమ ఏడుస్తూ, మా అమ్మ ఎక్కడుందో కనిపించడం లేదు. గత వారం రోజులుగా మా అమ్మ కనిపించక నేను తన కోసం వెతుకుతూనే ఉన్నాను. అమ్మా, ఎక్కడున్నావు నువ్వు? వారం రోజుల నుంచి నీ కోసం ప్రతి వీధిని వెతుకుతున్నాను. కానీ నిన్నెక్కడా నేను కనుగొనలేకపోయాను. నువ్వు ఎక్కడో ఒక చోట క్షేమంగానే ఉన్నావని నేను నమ్ముతున్నాను. నీకు జ్ఞాపక శక్తి బలహీనంగా ఉంది. మన ఇంటిని, నీ కూతుర్ని నువ్వు గుర్తించుకోలేని పరిస్థితుల్లో ఉన్నావు. అమ్మా, నన్ను మర్చిపోవద్దు. నువ్వు త్వరగా ఇంటికి రా. ఈ ఇంట్లో నువ్వు తప్ప నాకెవరున్నారు? అన్నయ్య నన్ను ఎలాగూ అర్థం చేసుకోడు.
వదినని పెళ్లి చేసుకుని ఈ ఇంటికి తీసుకొచ్చిన దగ్గర నుంచి అన్నయ్య పూర్తిగా మారిపోయాడు. మన ఇద్దరి బాధ్యతలు చూడకుండా పూర్తిగా వదిన మాయలో పడిపోయాడు. తనకి నువ్వు తల్లివి, నేను చెల్లిని అనే విషయాలు కూడా మర్చిపోయాడు. ఇప్పుడు నువ్వు కూడా నాకు దూరం అయిపోయావు. నీకీ మతిమరుపు జబ్బు ఎందుకొచ్చిందో తెలీదు, అది నయమవుతుందో లేదో కూడా తెలీదు అంటూ పూర్ణిమ తన తల్లిని గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ ఉంది. జానకమ్మ గారు వారం రోజుల క్రితమే తప్పిపోయారు. ఆవిడెక్కడుందో ఎవ్వరికీ తెలియదు. అప్పటి నుంచి తన కూతురు పూర్ణిమ తన తల్లి కోసం రోజు వెతుకుతూనే ఉంది. పూర్ణిమ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. పూర్ణిమ తండ్రి విశ్వనాథం గారు ఏడాది క్రితమే చనిపోయారు. 6 నెలల క్రితమే పూర్ణిమ ఇంకా జానకమ్మ గారు తన అన్నావదనల ఇంటికి వచ్చేశారు. కొన్ని రోజులు అంతా బాగానే గడిచింది. తల్లి కూతురు ఇద్దరు కొడుకు కోడలు ఇంట్లో ప్రవేశించిన వెంటనే కోడలు వాళ్ళిద్దరి మీద ఆధిపత్యం చూపించడం మొదలుపెట్టింది. ఇల్లంతా స్వాధీనంలో పెట్టుకొని అత్తగారితో ఏమాత్రమూ గౌరవం లేకుండా మాట్లాడేది శ్రీజ. ఆడపడుచు పూర్ణిమని కూడా పూర్తిగా అగౌరవపరిచేది. జానకమ్మ గారిని పూర్ణిమని పని మనుషుల కన్నా హీనంగా చూసేది. వాళ్ళిద్దరితోనే ఇంటి పనులన్నీ చేయించేది. జానకమ్మ గారికి కూడా వయసు పైబడి ఓపిక లేకపోవడంతో పూర్ణిమనే ఉదయం సాయంత్రం కాలేజీకి వెళ్లే ముందు, కాలేజీ నుంచి వచ్చిన తర్వాత ఇంటి పనులన్నింటితోనూ తల్లికి చాలా వరకు సాయం చేసేది. కొన్ని రోజుల తర్వాత జానకమ్మ గారి ఆరోగ్యం పూర్తిగా క్షీణించడం మొదలుపెట్టింది. ఆవిడ ఆరోగ్యం అస్సలు బాగోలేదు. ఆవిడకి విపరీతమైన జ్వరం వచ్చింది. అప్పుడు పూర్ణిమ తన అన్నయ్య సురేష్తో, అన్నయ్య, అమ్మ ఆరోగ్యం అస్సలు బాగోలేదు, దగ్గరలో ఏదైనా హాస్పిటల్ ఉంటే తీసుకెళ్లి అమ్మని కాస్త డాక్టర్కి చూపించు అని చెప్పినప్పుడు శ్రీజ మొండిగా ఆ వృద్ధురాలికి 70 ఏళ్ల దాకా వచ్చేశాయి. ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన అవసరం ఏమీ లేదు. ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేపిస్తే ఆవిడ ఆయుష్ ఏమైనా పెరుగుతుందా ఏమిటి? ఆవిడ ఎంతకాలం జీవిస్తుందో జీవించనివ్వండి. ఇప్పుడు ఆవిడకి చికిత్స చేయించాల్సిన అవసరమూ లేదు. చికిత్స కోసం ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరమూ లేదు. ఆవిడకి కాస్త జ్వరం వచ్చిందంటే 4 రోజుల్లో తగ్గిపోతుంది. దానికి హాస్పిటల్, డాక్టర్లు అంటూ ఇంత హడావిడి చేయాలా ఏమిటి? అనగానే పూర్ణిమ, వదిన, అమ్మకి 104 డిగ్రీల జ్వరం వచ్చింది. అయినా సరే తనంతట తానే బాగుపడుతుంది అని నువ్వెలా అంటున్నావు? మా అమ్మకి ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను. మా అమ్మ తప్ప నాకు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. తనకేమన్నా అయితే నేను ఎలా బ్రతుకుతాను? నేను ఒంటరిదాన్ని, అనాథని అయిపోతాను అంటూ పూర్ణిమ తన వదినతో మాట్లాడుతూ ఉండగానే శ్రీజ ఒక్కసారిగా గట్టిగా అరిచింది. నువ్వు ఆ ముసలావిడితో కలిసి చాలా కాలం నుంచి ఉంటున్నావు. ఇంకా నీకు మీ అమ్మ విషయంలో సంతృప్తి కలగలేదా? నీ కోసం కూడా నేను ఒక కుంటివాణ్ణో, గుడ్డివాణ్ణో, లేదంటే ఆవిటి అబ్బాయినో చూసి త్వరలోనే నిన్ను కూడా ఇంటి నుంచి బయటకు పంపిస్తాను. నాకే ఎదురు సమాధానాలు చెప్పే నిన్ను ఇక మా ఇంట్లో ఎక్కువ రోజులు ఉండనివ్వను అనగానే జానకమ్మ గారు, అమ్మా శ్రీజ, నా కూతురికి ఏ కుంటివాణ్ణో, గుడ్డివాణ్ణో ఇచ్చి ఎలా పెళ్లి చేస్తావు నువ్వు? నేను పూర్ణిమ పెళ్లి కోసం 10 లక్షలు బ్యాంకులో డిపాజిట్ చేశాను. ఆ డబ్బుతో నా కూతురికి పెళ్లి చేస్తాను. నా కూతురికి మంచి అబ్బాయినిచ్చి పెళ్లి చేస్తాను. మంచి లక్షణాలున్న అబ్బాయి కోసం వెతుకుతాను. అంతే తప్ప ఏ అనామకుడికో ఇచ్చి కాదు అనగానే శ్రీజ తన భర్త వైపు చూస్తూ, ఈ ముసలావిడికి ఆరోగ్యం బాగోలేదు, అందుకే పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతుంది. ఆవిడ నాతోనే గొడవకు దిగుతుంది. మీ అమ్మ జ్ఞాపక శక్తి కూడా సరిగ్గా ఉండడం లేదు కదా, ఆవిడకి ఏమీ గుర్తుండడం లేదు అని మనం అనుకుంటున్నాం. కానీ ఆమెకి తన 10 లక్షల డబ్బుల విషయం మాత్రం బాగానే గుర్తుంది. ఆవిడకి ఎలాంటి ట్రీట్మెంట్ మనం ఇప్పించకూడదు. నువ్వు అసలు ఏం చేయాలనుకుంటున్నావు? ఆవిడని హాస్పిటల్కి తీసుకెళ్తావా ఏమిటి? రా, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఈ తల్లి కూతుర్లతో మాట్లాడి మన సమయాన్ని ఎందుకు మనం వృధా చేసుకోవాలి అంది శ్రీజ. రాత్రి శ్రీజ తన భర్త సురేష్తో గదిలో మాట్లాడుతూ, చూడండి, పూర్ణిమ పెళ్లి పేరుతో మీ నాన్న 10 లక్షలు డిపాజిట్ చేశారట. వాళ్ళకు ఒక్క పైసా కూడా దక్కనివ్వకూడదు మనం అనగానే సురేష్, మా నాన్నగారి డబ్బు ఆస్తులపై నాకే హక్కు ఉంటుంది కదా, ఇప్పుడు మనం వాళ్ళకి డబ్బులు ఇవ్వాలా వద్దా అనేది మన ఇష్టం. వాళ్ళిద్దరూ ఇప్పుడు మనతోనే ఉన్నారు. ఆ డబ్బు నేను వాళ్ళకి ఎలా దక్కనిస్తాను? నేను ఆ డబ్బుని ఎలాగైనా వాళ్ళ దగ్గర నుంచి లాక్కుంటాను. ఈ ముసలావిడిని ఇంటి నుంచి దూరంగా పంపించేస్తేనే మన ప్లాన్స్ అన్ని వర్కౌట్ అవుతాయి అంది శ్రీజ. వెంటనే శ్రీజ సురేష్తో, మీ అమ్మ జ్ఞాపక శక్తి ఇంకా బాగానే ఉంది. ఆవిడకి డబ్బుల విషయాలన్నీ గుర్తున్నాయి. రేపో లేదా ఎల్లుండో
ఆవిడ్ని హాస్పిటల్కి తీసుకెళ్తున్నానని చెప్పి ఎక్కడికో అక్కడికి తీసుకెళ్లిపోయి ఎక్కడైనా వదిలేసి రండి. ఆవిడ తిరిగి వచ్చే లోపల వెనక ముందు ఎవ్వరూ లేని ఒక అబ్బాయిని చూసి మీ చెల్లెలి పెళ్లి కూడా చేసేద్దాం, లేకపోతే ఈ ముసలావిడ మీ చెల్లెలి పెళ్లి కోసమే ఆ డబ్బులన్నింటినీ ఖర్చు పెట్టేస్తుంది, మనకి ఏమీ దక్కనివ్వదు అని చెప్పగానే, సురేష్ నీ ఆలోచన బాగుంది శ్రీజ, ఇలాంటి భార్య కలుగున్నందుకు నేను చాలా అదృష్టవంతుణ్ణి, నీకు ఎన్ని తెలివితేటలున్నాయో అంటూ నవ్వడం మొదలుపెట్టాడు సురేష్. వెంటనే శ్రీజ, నువ్వు నీ ఆనందాన్ని తర్వాత చూపిద్దువు గాని ముందు ఏం చేయాలో ఆలోచించు అంది. సురేష్ వెంటనే నేను రేపే మన దగ్గరలో ఉన్న నగరంలో ఉన్న వృద్ధాశ్రమంలో మాట్లాడి అమ్మను అక్కడికి తీసుకెళ్తాను అని చెప్పాడు. తర్వాత రోజు ఉదయమే సురేష్ తన తల్లి జానకమ్మ గారితో, అమ్మా నువ్వు రెడీగా ఉండు, నేను నిన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను, నేను నీకు ట్రీట్మెంట్ ఇప్పించడానికి తీసుకెళ్తున్నాను అని చెప్పినప్పుడు ఆ మాటలు విన్న పూర్ణిమ చాలా సంతోషించింది. అన్నయ్య, నువ్వు నిజంగా అమ్మని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తున్నావా? నేను కూడా అమ్మతో పాటే వస్తాను. అమ్మని జాగ్రత్తగా చూసుకోవడానికి ఎవరో ఒక మనిషి అవసరం కదా, తనకు అసలే జ్ఞాపక శక్తి సరిగ్గా లేదు అని అనగానే, సురేష్ నువ్వు కూడా అమ్మతో పాటు చేం చేస్తావు, ఇంట్లో నీకు చాలా పనులున్నాయి అన్నాడు కోపంగా. కానీ అన్నయ్య, నేను పనులన్నీ తొందరగా పూర్తి చేసేసుకొని అమ్మతో పాటు వస్తాను, అమ్మకి కూడా కొంచెం మంచిగా ఉంటుంది, అసలే తనకు ఆరోగ్యం బాగోలేదు కదా, నేను పక్కనుంటే అమ్మ కొంచెం ధైర్యంగా ఉంటుంది అనగానే శ్రీజ బయటకొచ్చి, నువ్వు వెళ్ళిపోతే ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు? ఇంట్లో పనులన్నీ నువ్వు ఇక్కడే ఉండి జాగ్రత్తగా చేస్తేనే మీ అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్లి చూయించుకొస్తాడు, లేదంటే మీ అమ్మని హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళనివ్వను నేను అని ఘాటుగా చెప్పగానే పూర్ణిమ, సరే అన్నయ్య, నువ్వు అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళు, నేను ఇంటి దగ్గరే ఉండి ఇంట్లో పనులన్నీ చూసుకుంటాను, నాకు అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్లడమే ముఖ్యం అని చెప్పడంతో సురేష్ చాలా సంతోషించాడు. తన తల్లిని తీసుకొని సురేష్ వెళ్ళిపోయాడు. కానీ జానకమ్మ గారిని సురేష్ ఆశ్రమంలో విడిచిపెట్టడానికి తీసుకెళ్లాడని, హాస్పిటల్కి తీసుకెళ్లలేదని పూర్ణిమకి కానీ జానకమ్మ గారికి కానీ అస్సలు తెలియదు. పూర్ణిమ గబగబా ఇంటి పనులన్నీ చేసేసి కాలేజీకి బయలుదేరుతూ ఉండగా శ్రీజ పూర్ణిమ చేతిలోని పుస్తకాలన్నీ లాక్కొని, ఈ రోజు నుంచి నువ్వు కాలేజీకి వెళ్లాల్సిన అవసరం లేదు, ఇక నువ్వు కాలేజీ మానేసి ఇంట్లోనే కూర్చో, నువ్వు ఇప్పటి వరకు చదువుకున్నది చాలు అంది శ్రీజ. అప్పుడు పూర్ణిమ, ఏం మాట్లాడుతున్నావు వదినా నువ్వు, ఈ రోజు నా ఫైనల్ ఇయర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, నేను ఈ రోజు వెళ్ళకపోతే 3 ఏళ్ల నుంచి నేను పడిన శ్రమ మొత్తం వృధా అయిపోతుంది, ఎలాగైనా సరే నేను కాలేజీకి వెళ్ళాలి, ఇంటి పనులన్నీ చేసిన తర్వాత నేను నా చదువుపై శ్రద్ధ పెట్టాలి అని చెప్పింది పూర్ణిమ. నేను ఆల్రెడీ ఇంటి పనులన్నీ చాలా వరకు చేసేశాను, మిగిలిన పనులన్నీ కాలేజీ నుంచి వచ్చాక పూర్తి చేస్తాను, నన్ను కాలేజీకి వెళ్ళనివ్వదునా అంటూ ఏడుస్తుంది పూర్ణిమ. నువ్వు ఇలా చెబితే వినవు, నేను నిన్నేం చేస్తానో చూడు అంటూ శ్రీజ పూర్ణిమని గదిలోకి నెట్టి బయట నుంచి కూడా గడిపెట్టేసింది. ప్లీజ్ వదినా, నన్ను కాలేజీకి వెళ్ళనివ్వండి, నా 3 ఏళ్ల కష్టం వృధా అయిపోతుంది అంటూ ఏడుస్తూ ఉంది పూర్ణిమ. ఈ ఒక్క ఎగ్జామ్స్ పూర్తయిపోతే నా డిగ్రీ పూర్తవుతుంది, ఆ తర్వాత నేను ఏదో ఒక ఉద్యోగం చూసుకుంటాను అని చెప్పినప్పుడు శ్రీజ అస్సలు ఒప్పుకోలేదు. ఎందుకంటే పూర్ణిమ చదువుకోవడం శ్రీజకు అస్సలు ఇష్టం లేదు, అందుకే కాలేజీకి వెళ్లకుండా ఆపేసింది. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో శ్రీజ తలుపు తెరవగానే పూర్ణిమ చాలా ఏడుస్తూనే ఉంది. అయినా సరే శ్రీజ పూర్ణిమ ఏడుపును కూడా అస్సలు పట్టించుకోలేదు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో సురేష్ ఇంటికొచ్చాడు. సురేష్ ఒంటరిగా రావడం చూసి పూర్ణిమ ఆశ్చర్యపోయింది. అన్నయ్య, అన్నయ్య, అమ్మ ఎక్కడుంది అంటూ అరవడం మొదలుపెట్టింది. ఏమైంది అన్నయ్య, అమ్మకేమైంది అని అడుగుతూ ఉండగానే సురేష్, నేను అమ్మని డాక్టర్కి చూపించాను, ఆ తరువాత అమ్మ ఎక్కడికి వెళ్ళిపోయిందో నాకు తెలియడం లేదు అని చెప్పగానే పూర్ణిమ కన్నీళ్లు పెట్టుకుంది. వెంటనే సురేష్, నేను అమ్మని హాస్పిటల్ బయట బెంచ్ మీద కూర్చోబెట్టి తనకి తాగడానికి జ్యూస్ తీసుకురావడానికి వెళ్ళాను. నేను తిరిగొచ్చేసరికి అమ్మ ఆ బెంచ్ మీద లేదు, చుట్టుపక్కలంతా వెతికాను, అయినా అమ్మ కనిపించలేదు. గంటల తరబడి హాస్పిటల్ చుట్టూ ఉన్న వీధుల్లో కూడా వెతికాను, అయినా సరే అమ్మ ఎక్కడా కనిపించలేదు అని చెప్పగానే పూర్ణిమ, ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య నువ్వు, అమ్మ అలా ఎలా ఎక్కడికైనా వెళ్ళిపోతుంది అంటూ పూర్ణిమ ఏడుస్తూ ఉంది. అప్పుడే శ్రీజ సురేష్ వైపు చూస్తూ, సురేష్, మీ అమ్మ ఎక్కడికైనా వెళ్ళిపోతే ఏమవుతుంది, ఆవిడ జ్ఞాపక శక్తి కూడా బాగోలేదు,
తను ఎలా తిరిగింటికి వస్తుంది ఇప్పుడు అనగానే పూర్ణిమ, అన్నయ్య ఇదంతా ఎలా జరుగుతుంది? మీరు చెప్పినట్టు అమ్మ జ్ఞాపక శక్తి బలహీనంగా ఉంది అంటే నేను నమ్మను. అమ్మ ఎక్కడైనా తప్పిపోవడమో, తనంతట తానుగా ఎక్కడికైనా వెళ్ళిపోవడమో జరగని పని. అమ్మ నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళదు అని మాట్లాడుతూ ఉండగానే శ్రీజ పూర్ణిమ మీద గట్టిగా అరిచి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మీ అమ్మ ఎక్కడికి వెళ్ళదు అంటే నువ్వు ఏమనుకుంటున్నావు? మీ అన్నయ్యే మీ అమ్మని ఎక్కడికో తీసుకెళ్లి విడిచిపెట్టి వచ్చేసాడు అని అంటున్నావా? మీ అన్నయ్య కూడా మీ అమ్మ కోసం ఎంత బాధపడుతున్నాడో నువ్వు చూడడం లేదా? మీ అమ్మ కోసం నువ్వు ఎంత ఏడుస్తున్నావో సురేష్ కూడా అంతే బాధగా ఉన్నాడు, అంతే దిగులు పడుతున్నాడు. తల్లి మీద ఏ కొడుకుకు మాత్రం ప్రేమ ఉండదు అంటూ అంది శ్రీజ. పూర్ణిమ ఇంకేమీ మాట్లాడలేదు. గబ్బగబ్బా తన చున్నీ తీసుకొని తన తల్లిని వెతకడానికి రోడ్ల మీదకు బయలుదేరింది. ఆసుపత్రి చుట్టుపక్కలంతా తిరిగింది. తల్లిని చూడడం కోసం వీధులంతా వెతకడం ప్రారంభించింది. కానీ పాపం పూర్ణిమకి మాత్రం ఏం తెలుసు, తన అన్నయ్య తన తల్లిని వేరే నగరంలో ఉన్న వృద్ధాశ్రమంలో ఉంచాడని, తన తల్లి ఆ హాస్పిటల్ చుట్టుపక్కల ఎక్కడా లేదని. కానీ పూర్ణిమ తన తల్లిని కనిపెట్టాలన్న ఆశని మాత్రం వదులుకోలేదు. వారం రోజులైంది. ఇప్పటికీ తను ఏ వీధిని వదిలిపెట్టకుండా ప్రతిరోజు తల్లి కోసం వెతుకుతూనే ఉంది. దూరం నుంచి ఎవరైనా వృద్ధురాలు కనిపిస్తే పూర్ణిమ వాళ్ళ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళుతుంది. తీరా దగ్గరకు వెళ్ళాక నిరాశ చెందుతుంది. దాదాపు వారం రోజులు గడిచిపోయినా కూడా పూర్ణిమ తన తల్లిని కనిపెట్టలేకపోయింది. పూర్ణిమ తన తల్లిని గుర్తు చేసుకుంటూ తలుచుకుంటూ ఒంటరిగా వంటగదిలో ఒక మూలను కూర్చుని ఏడుస్తూ ఉంది. అప్పుడే తన వదిన శ్రీజ వచ్చి పూర్ణిమ అలా కూర్చోవడం చూసి, అమ్మా మహారాణి, ఇప్పటి వరకు నువ్వు విశ్రాంతి తీసుకుంటున్నావా ఏమిటి? నా తల్లిదండ్రుల ఇంటి నుంచి జనాలందరూ వచ్చే సమయం అయిపోయింది. నువ్వింకా ఇక్కడే తీరిగ్గా కూర్చున్నావు. తొందరగా లేచి పనులన్నీ పూర్తి చెయ్యి, లేదంటే నాకంటే హీనంగా ఎవ్వరూ ఉండరు. నీకెన్నిసార్లు చెప్పాను టైం కల్లా వంటలు పూర్తవ్వాలని అంటూ శ్రీజ కిచెన్ నుంచి హడావిడిగా బయటకు నడిచింది. తన అన్నయ్య వదినల ప్రవర్తనతో పూర్ణిమ చాలా బాధపడుతూ ఉంది. తను ఆ తల్లి ఆచూకీ దొరకకపోవడంతో తను చాలా ఆందోళన చెందుతుంది. తన అన్న వదినలిద్దరూ పూర్ణిమకి చదువుపై చాలా ఆసక్తి ఉన్నప్పటికీ తన చదువుని బలవంతంగా మాన్పించేశారు. చదువుకుని గొప్ప వ్యక్తి కావాలని, మంచి ఉద్యోగం సంపాదించాలని, తన తల్లిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని పూర్ణిమ కలలు కంది. కానీ పూర్ణిమ చేతిలో ఇప్పుడు ఏమీ లేదు. తను తన విధిని అంగీకరించాల్సి వచ్చింది. పూర్ణిమ ఏడుస్తూనే కన్నీళ్లు తుడుచుకుంటూ తన వదిన వాళ్ల తల్లిదండ్రులు కాసేపట్లో రాబోతున్నారు అన్న విషయం గుర్తు చేసుకొని గబగబా వంట చేయడం ప్రారంభించింది. వెనక నుంచి శ్రీజ పూర్ణిమకి అది చెయ్యి ఇది చెయ్యి అంటూ ఆర్డర్లు వేస్తూనే ఉంది. వంటలన్నీ రెడీ అయిపోయిన తర్వాత అన్ని డైనింగ్ టేబుల్ మీద పెట్టమని చెప్పింది శ్రీజ. అన్ని డైనింగ్ టేబుల్ మీద సర్దేస్తే మేమంతా కలిసి కూర్చొని తింటాము, నువ్వు మాత్రం ఆ చుట్టుపక్కల ఎక్కడా కనిపించొద్దు అని చెప్పగానే పూర్ణిమ, నేనేమీ మీతో పాటు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని భోజనం చేయాలని అనుకోవడం లేదు, నాకు ఇప్పుడు ఏమీ తినాలని లేదు అంటూ పూర్ణిమ సూటిగా సమాధానం చెప్పడంతో శ్రీజకి చాలా కోపం వచ్చింది. శ్రీజకి పూర్ణిమ ఆత్మగౌరవపు చూపు అస్సలు నచ్చలేదు. నీ సంగతి తర్వాత చూస్తాను, ఇవాళ నాకు చాలా పనుంది అనగానే పూర్ణిమ తన గదిలోకి వెళ్ళిపోయింది. శ్రీజ వచ్చిన చుట్టాలందరికీ వడ్డించడం మొదలుపెట్టింది. డ్రైవరు బయట వసారాలో కూర్చున్నాడని, అతనికి కూడా భోజనం పెట్టమని శ్రీజ పూర్ణిమని గదిలో నుంచి పిలిచి పూర్ణిమతో చెప్పింది. అప్పుడు పూర్ణిమ అతని కోసం భోజనం ప్లేట్లో పెట్టుకుని తీసుకెళ్ళింది. ఆ డ్రైవరు 30 ఏళ్ల లోపున్న యువకుడు, మంచిగా షర్టు ప్యాంటు వేసుకుని కూర్చునున్నాడు. పూర్ణిమ తనకి ఆ భోజనం ప్లేట్ ఇచ్చేసి తిరిగి వచ్చేసింది. అప్పుడు పూర్ణిమ వదిన శ్రీజ పూర్ణిమతో, పూర్ణిమ నీకు ఆ అబ్బాయి నచ్చాడా అంటూ తన కుటుంబ సభ్యులందరి ముందు అడిగింది. పూర్ణిమ వెంటనే, వదిన ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నాకేమీ అర్థం కావడం లేదు, ఆ అబ్బాయి నాకు నచ్చడం ఏంటి అని అడగగానే శ్రీజ తల్లిదండ్రుల కుటుంబంలోని అందరూ ముసిముసిగా నవ్వడం మొదలు పెట్టారు. వెంటనే శ్రీజ పూర్ణిమతో, నువ్వు ఇప్పుడు ఎవరికైతే భోజనం తీసుకెళ్లి పెట్టావో అతను నిన్ను చూడ్డానికి వచ్చిన పెళ్లి కొడుకు, తనతోనే వారం రోజుల్లో నీ పెళ్లి జరగబోతోంది, నువ్విక నీ పెళ్లికి సిద్ధంగా ఉండు అని చెప్పగానే పూర్ణిమ ఏడుస్తూ, వదినా నువ్వు ఇలా చేయొద్దు, నేను ఇప్పుడే పెళ్లి చేసుకోను, నేను మా అమ్మ కోసం వెతుక్కోవాలి, మా అమ్మ లేకుండా నేను పెళ్లి చేసుకోలేను అని ఏడుస్తూ ఉండగానే
సురేష్ అరుస్తూ, ఏం మాట్లాడుతున్నావు పూర్ణిమ నువ్వు? అమ్మ దొరకకపోతే నువ్వు జీవితాంతం పెళ్లి చేసుకోవా? అమ్మకిప్పుడు 70 ఏళ్ల వయసు వచ్చేసింది. రోడ్ల మీద ఆ వాహనాల మధ్యలో తిరుగుతూ ఏ వాహనం ఢీకొని చనిపోయిందో ఎవరికి తెలుసు? ఆమె తిరిగొస్తుందో లేదో ఎవ్వరికీ తెలియదు. ఇక నీ బాధ్యత మాత్రమే మాకు మిగిలుంది. ఈ పెళ్లి కూడా చేసేస్తే నీ అన్న వదినలుగా మా బాధ్యత కూడా పూర్తయిపోతుంది. లేకపోతే నలుగురు 4 రకాలుగా మా గురించి మాట్లాడతారు. వయసొచ్చిన ఆడపిల్లని ఇంట్లో పెట్టుకొని పెళ్లి కూడా చెయ్యలేదంటారు. నేను నీకు పెళ్లి చేయకుండానే ఇంట్లోనే ఉంచుకుంటే లోకమంతా వయసొచ్చిన ఆడపిల్లకు పెళ్లి చేయలేదని మా మీద దుమ్మెత్తిపోస్తుంది. అందుకే నీకు ఈ సంబంధం చూసాం. మౌనంగా మేము తీసుకొచ్చిన అబ్బాయితో తల వంచి తాళి కట్టించుకో, అదే నీకు మంచిది అని చెప్పాడు సురేష్. పూర్ణిమ ఏం చేయడానికి కూడా వీల్లేదు. తన చేతుల్లో ఏమీ లేదు. తల వంచి వాళ్ళ నిర్ణయానికి అంగీకరించడం తప్ప. అనుకున్నట్టుగానే శ్రీజ, సురేష్లు పూర్ణిమ పెళ్లి ఆ డ్రైవర్తోనే జరిపించారు. ఆ ఇంటి నుంచి బయటకు నడిచే సమయంలో పూర్ణిమ చాలా ఏడ్చింది. తన తల్లిని తను చాలా మిస్ అవుతుంది. ఈ రోజు తను పెళ్లి చేసుకుని ఈ ఇంటి నుంచి బయటకు వెడుతుంది. తన తల్లి ఇప్పుడు తనతో పాటు లేదు. తన తండ్రి కూడా లేడు. ఈ లోకంలో పూర్ణిమకి తనకంటూ ఎవ్వరూ లేరు అనిపించి దుఃఖం పొంగుకొచ్చింది. అప్పటికే అన్నయ్య వదినలిద్దరూ తనని వదిలించుకోవాలని ఒక అనామకుడికిచ్చి పెళ్లి చేసేశారు. ఇప్పుడు తన బాధ, తన కష్టం, తన సుఖం ఇంకెవరితో పంచుకోగలదు తను? పూర్ణిమ ఇంటి నుంచి బయలుదేరే సమయంలో శ్రీజ పూర్ణిమతో, ఇంతటితో ఈ ఇంటితో నీకున్న సంబంధం పూర్తిగా తెగిపోయింది. నీ జీవితం అంతా ఇక నీ అత్తారింట్లోనే గడపాలి. ఎప్పుడైనా ఏ అవసరం వచ్చినా మా ఇంటికి మాత్రం రావాలని ఆలోచించొద్దు అనగానే పూర్ణిమ కోపంగా, నేను ఇంకెప్పుడు మీ ఇంటికి రావాలని కూడా అనుకోవడం లేదు. నాకెంత కష్టం వచ్చినా నేనే పడతాను తప్ప మీ ఇంటికి మాత్రం రానొదినా. అయినా సరే నాకు ఇక్కడ ఎవరున్నారని నేను ఇంటికి రావాలి? కష్టమైనా సుఖమైనా నేను మీ ఇంటికి మాత్రం తిరిగి రాను. ఇప్పుడు మా అమ్మ కూడా ఈ ఇంట్లో లేదు. మీరు నేను మళ్ళీ తిరిగి వస్తానేమో అని మాత్రం భ్రమపడకండి అని చెప్పి వెళ్ళిపోయింది పూర్ణిమ. పూర్ణిమ అత్తారింటికి వెళ్ళగానే శ్రీజ ఒకరోజు తన భర్త సురేష్తో, అంతా బాగానే జరిగింది. ఇప్పుడు ఆ ముసలావిడిని మనం వదిలించేసుకున్నాము. మీ చెల్లెలకేమో ఒక అనామకుడినిచ్చి పెళ్లి చేసేసాము. ఇప్పటికి ఆ 10 లక్షలు మనదే అవుతుంది. ఇప్పుడు మనం ఆ 10 లక్షల డబ్బుతో ఒక కారు కొనుక్కుందాము అని చెప్పగానే సురేష్, శ్రీజ నువ్వు కరెక్ట్గా చెప్పావు. చాలా కాలం మనం ఎక్కడికి వెళ్ళలేదు. ఇప్పుడు ఆ డబ్బులతో మన కోరికలు తీర్చుకుందాం. 1-2 రోజుల్లోనే నేను అన్ని ఏర్పాట్లు చేసేస్తాను అని చెప్పాడు. కొన్ని రోజుల తర్వాత సురేష్ ఆ డబ్బులన్నీ డ్రా చేసేసి ఆ డబ్బులతో ఒక కారు కొని శ్రీజ దగ్గరకు వెళ్ళాడు. శ్రీజ, సురేష్ కారులో లాంగ్ డ్రైవ్ కు వెడుతూ ఉండగానే మార్గమధ్యమంలో ఆ కార్ని వేరే వాహనం ఢీకొట్టడంతో ప్రమాదానికి గురైంది. సమీపంలోని వ్యక్తులు వాళ్ళని ఆసుపత్రికి తీసుకెళ్లారు. సురేష్ పరిస్థితి చాలా విషమంగా ఉంది. కానీ శ్రీజకి మాత్రం కాస్త చిన్న చిన్న గాయాలయ్యాయి. కానీ సురేష్ కాళ్ళు మాత్రం తీసేయాల్సి వచ్చింది. అతను పూర్తిగా నడవలేకపోయాడు. మంచానికే పరిమితమయ్యాడు. సురేష్ అలా అచేతనంగా మారిపోయాడు. శ్రీజ సురేష్ ట్రీట్మెంట్ కోసం తమ ఆస్తుపాస్తులన్నింటినీ అమ్ముకోవాల్సి వచ్చింది. వాళ్ల పరిస్థితి చాలా దిగజారిపోయింది. తిండికి కూడా డబ్బులు ఖర్చు పెట్టలేనంత పరిస్థితులు మిగిలాయి. సురేష్కి 1 ఏడాది పాటు చికిత్స చేయడంతో కాలు కాస్త కోలుకుంది. కానీ కాలు తీసేయడం వల్ల తను ఒంటి కాలు మీదే కర్ర ఆసరాతో నడవడం మొదలుపెట్టాడు. కానీ ఇప్పుడు వాళ్ళ వేరు మీద ఆస్తిపాస్తులు కానీ వాళ్ళ దగ్గర డబ్బులు కానీ ఏమీ మిగల్లేదు. 1 సంవత్సరం పాటు ఆఫీస్కి వెళ్ళకపోవడంతో ఉద్యోగం కూడా పోగొట్టుకోవాల్సి వచ్చింది. అప్పుడు శ్రీజ ఏదో ఒక పని చేసి డబ్బులు సంపాదించాలి అని అనుకుంది. ఆ విషయమే సురేష్తో చెప్పినప్పుడు, శ్రీజ నువ్వు డిగ్రీ వరకు కూడా చదువుకోలేదు, నువ్వేం పని చేస్తావు? బయటకు వెళ్ళి నువ్వు ఏ ఉద్యోగం చేయగలుగుతావు అని అడగగానే శ్రీజ సురేష్తో, మన బ్రతుకు తెరువు కోసం ఏదో ఒక పని చెయ్యక తప్పదు, లేదంటే మనం తిండికి కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. నాకు ఉద్యోగం చేయడానికి సరిపడా చదువు లేకపోతే ఏమైంది? నేను నా శక్తికి తగ్గ పని ఏదో ఒకటి చేస్తాను. నేను పెళ్లిళ్లలో వంటలు చేయడానికి, కూరగాయలు కట్ చేయడానికి వెళతాను. ఏ పని దొరికితే ఆ పని నేను చేస్తాను అని చెప్పింది. సురేష్కి కూడా వేరే మార్గం లేకపోవడంతో శ్రీజ ఆ పనులన్నీ చేయడానికి సురేష్ ఒప్పుకున్నాడు. తమ కుటుంబం అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉండడంతో వాళ్ళకి రోజు కూడా గడవకపోవడంతో సురేష్ మందులకు కూడా డబ్బులు లేకపోవడంతో పెళ్లిళ్లలో, ఫంక్షన్లలో వంట పనులు చేయడం ప్రారంభించింది శ్రీజ.
బంధువులు కూడా ఎవ్వరూ తనకి సహాయం చేయడానికి ముందుకు రాలేదు. శ్రీజ వంట పనులు చేయడం మొదలుపెట్టి 3 ఏళ్లు పైనే కావస్తుంది. ఒకరోజు శ్రీజ సురేష్తో, రేపు నేను దగ్గరలోనే నగరంలో ఉన్న ఒక ఇంట్లో వంటలు చేయడానికి వెళుతున్నాను. ఈ కాంట్రాక్ట్ చాలా పెద్దది. వాళ్ళ కొడుకు మొదటి పుట్టినరోజుకి వంట చేయడానికి నేను వెళుతున్నాను. ఆ భార్యాభర్తలిద్దరూ చాలా పెద్ద ప్రభుత్వ అధికారులని నేను విన్నాను. వాళ్ళు చాలా పెద్ద పార్టీని వాళ్ళ ఇంట్లో అరేంజ్ చేసుకున్నారు. ఫంక్షన్ పూర్తయ్యాక, వంట పనంతా అయిపోయాక మన ఇద్దరి పరిస్థితి గురించి చెప్పి నేను వాళ్ళని ఏదైనా సహాయం అడుగుతాను. వాళ్ళు నాకెంతో కొంత డబ్బు ఇస్తారు. నేను వాళ్ళని ఖచ్చితంగా నాకెంతో కొంత డబ్బు ఇవ్వమని అడుగుతాను. మనకి కాస్త ఏ విధంగానైనా సహాయం చేయమని వాళ్ళని ప్రాధేయపడతాను. మన కథ విని వాళ్ళు తప్పకుండా సహాయం చేస్తారు అని చెప్పగానే, సురేష్, నువ్వు కరెక్ట్గానే చెప్పావు శ్రీజ. నువ్వు ఎలాగైనా సరే మన పరిస్థితి అంతా వివరించి వాళ్ళని డబ్బులు అడుగు. నువ్వు ఏమాత్రమూ సంకోచించొద్దు. ఎందుకంటే మనం ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు డబ్బులు చాలా అవసరం. మనం ఉన్న ఇలాంటి పరిస్థితుల్లో మనకి ఎవరైనా సహాయం చేయగలిగితే మన పరిస్థితులు కాస్త మెరుగుపడతాయి అని చెప్పాడు సురేష్. మరుసటి రోజు శ్రీజ వంటలు చేయడానికి ఆ ఇంటికి చేరుకుంది. అది చాలా పెద్ద ఇల్లు, పెద్ద బంగ్లాలాగా ఉంది. ఆ ఇల్లు చూడగానే శ్రీజ కళ్ళు ఒక్కసారిగా మెరిశాయి. బంగ్లా బయట ఒక పెద్ద గేట్ ఉంది. లోపలికి వెళ్లే వాళ్ళని, బయటకు వచ్చే వాళ్ళని అందరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు. పెద్ద పెద్ద వాహనాలు కూడా లోపలికి వస్తూ పోతూ ఉన్నాయి. ఆ గేట్లోంచి శ్రీజ లోపలికి ప్రవేశించగానే దూరం నుంచి శ్రీజకు ఒక ముసలావిడ కనిపించింది. ఆవిడ తనకి పరిచయం ఉన్న వ్యక్తిలాగా అనిపించింది. అందుకే శ్రీజ ఆ ముసలావిడిని ఫాలో అవ్వడం మొదలుపెట్టింది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక సెక్యూరిటీ అతను శ్రీజని ఆపి, మీరెవరినైనా కలవాలి అని అనుకుంటున్నారా? ఎందుకు మీరు ఆవిడ్ని ఫాలో అవుతున్నారు? మీరు ఆ పెద్దావిడ్ని కలవాలి అని అనుకుంటే నేనే ఆమెను పిలుస్తాను. నేను వెళ్ళి మీరు ఆవిడ్ని కలవాలి అని అనుకుంటున్నారని ఆవిడతో చెబుతాను అంటూ, పెద్దమ్మగారు మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చారు అని ఆ సెక్యూరిటీ గార్డు ఆవిడ దగ్గరికి వెళ్ళి చెప్పగానే ఆవిడ వెనక్కి తిరిగి చూశారు. ఆవిడని అలా చూసి ఒక్కసారిగా శ్రీజ షాక్ అయిపోయింది. ఎందుకంటే ఆ పెద్దావిడ మరెవరో కాదు, జానకమ్మ గారు. అంత పెద్ద బంగ్లాలో అత్తగారిని అలా చూడగానే శ్రీజ కాళ్ళ కింద నేల జారిపోయింది. ఆమె చేతులు ముడుచుకుని, అత్తయ్య గారు, మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడిగింది. జానకమ్మ గారు సమాధానం చెప్పకముందే వెనక నుంచి ఒక స్వరం వినిపించింది. మీరు చూస్తున్నది నిజమే, తను మీ అత్తగారే. మా అన్నయ్య అమ్మని వృద్ధాశ్రమంలో విడిచిపెట్టేశాడు. ఈరోజు ఆశ్రమంలో ఉండాల్సిన అమ్మ ఇక్కడికెలా వచ్చిందా అని తన ఒంటి మీద ఉన్న ఖరీదైన దుస్తులు చూసి నువ్వు షాక్ అయిపోతున్నావా అన్న మాటలు వినపడగానే శ్రీజ వెనక్కి తిరిగి చూసి అక్కడ నిలబడున్న పూర్ణిమని చూసి ఆశ్చర్యపోయింది. ఇది కలో నిజమో శ్రీజకు అర్థం కావడం లేదు. అప్పుడు పూర్ణిమ, నువ్వు మా అన్నయ్య ప్లాన్ చేసి మా అమ్మని వృద్ధాశ్రమంలో వదిలేశారు. నేను ఎప్పటికీ మా అమ్మని కలుసుకోకూడదని మీరు అనుకున్నారు కదా, అందుకే అంత ధీమాగా, అంత ఖచ్చితంగా ఇంకెప్పుడు మీ అమ్మ నీకు దొరకదు అని ఆ రోజు నువ్వు నాతో చెప్పావు. కానీ నేను ఆ రోజే నీకు చెప్పాను, తప్పకుండా మా అమ్మని వెతికి పట్టుకుంటానని. చూడు, ఈ రోజు నాకు మా అమ్మ దొరికింది. కానీ నువ్విక్కడేం చేస్తున్నావు? నువ్వు నా ఇంట్లో ఎందుకున్నావు అని అడగగానే ఆ పక్కనున్న వ్యక్తి, మేడం, ఈవిడ ఆ వంట వాళ్ళ గ్రూప్లో మనిషి, పార్టీ కోసం వంటలు చేయడానికి వచ్చింది అని చెబుతూ, నువ్వు అక్కడ వంటలు చేయకుండా ఇక్కడేం చేస్తున్నావు? అక్కడికి తిరిగి వెళ్ళు అంటూ శ్రీజని వెనక వైపుకు వెళ్ళమని అక్కడికి పంపించడం మొదలు పెట్టగానే, పూర్ణిమ, వదినా, నేను మీతో 5 సంవత్సరాల క్రితమే చెప్పాను కదా, ఈ రోజు నీ టైం నడుస్తుంది కాబట్టి నేను నీకు వండి పెడుతున్నాను. కానీ ఏదో ఒక రోజు నా టైం నడుస్తుంది, అప్పుడు నువ్వు నాకు వండి పెట్టే సమయం వస్తుంది అని ఆ రోజు నేను కాలు మీద కాలేసుకుని కూర్చుని నీతో అన్ని పనులు చేయించుకుంటాను అని ఆ రోజు నేను అన్నాను కదా అంది పూర్ణిమ. ఆ మాటలు వినగానే శ్రీజ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. వెంటనే శ్రీజ కోపంగా, నేను నీకు వంటలు చేయడానికి ఏమీ రాలేదు. ఇక్కడ ఒక ప్రభుత్వాధికారి కొడుకుది పుట్టినరోజు జరుగుతుంది, వాళ్ళింట్లో వంటలు చేయడానికి నేను వచ్చాను అనగానే పూర్ణిమ, వదినా, ఈ ఇల్లు నాదే. ఈ రోజు నా కొడుకు పుట్టినరోజే. ఆ 2 ప్రభుత్వాధికారులు మరెవరో కాదు, నేను, నా భర్త. మా 2 భార్యాభర్తలము ప్రభుత్వాధికారులమే. నేను పూర్ణిమ IAS,
మా ఆయన ప్రవీణ్ ఐపీఎస్ అనగానే శ్రీజ షాక్ అయిపోయింది. ఇది ఎలా సాధ్యమవుతుంది? నేను చదువు మాన్పించేసి ఒక డ్రైవర్కి ఇచ్చి పెళ్లి చేశాను కదా అంది శ్రీజ. ఆ మాటలు వినగానే పూర్ణిమ, మీరు నా భవిష్యత్తుని అంధకారం చేయాలి అని అనుకున్నా నా భవిష్యత్తులో ఆ భగవంతుడు వెలుగే నింపాడు. ఆ భగవంతుడు నా తలరాతలో సంతోషాలే రాశాడు. మీరు ఆ రోజు ఆ కారు డ్రైవర్తో నాకు పెళ్ళయింది అని మీరు అనుకున్నారు, కానీ ప్రవీణ్ ఆ కారుకి డ్రైవర్ కాదు. ఆ కారుని డ్రైవ్ చేసే డ్రైవర్కి కొడుకు. అతను ఒక ఐపీఎస్ ఆఫీసర్. ఆ రోజు ప్రవీణ్ తన తండ్రి స్థానంలో మీ కుటుంబానికి డ్రైవర్గా వచ్చాడు. తను ఐపీఎస్కి ప్రిపేర్ అవుతూనే ఉన్నాడు, కానీ అప్పటికి తనకింకా ఉద్యోగం రాలేదు. మా పెళ్ళైన తర్వాత తను మళ్ళీ చదువుకోవడం ప్రారంభించి ఐపీఎస్ ఆఫీసర్ అయ్యాడు. ఆ తర్వాత చదువు పట్ల నాకున్న ఇంట్రెస్ట్ చూసి తనతో పాటు నన్ను కూడా చదివించాడు. చివరికి మా కష్టానికి ఫలితం దక్కింది. ఇద్దరము ఆఫీసర్లమయ్యాము. ఈ రోజు మా దగ్గర ఎంత డబ్బుందో చూడు. బంగ్లా, కారు అన్నీ ఉన్నాయి. గవర్నమెంట్ మాకు స్వయంగా ఈ బంగ్లా ఇచ్చింది. మా అమ్మ కూడా మాకు దొరికింది. దీన్నే మన తలరాతలో రాసిన అదృష్టం మనకి తిరిగి రావడం అంటారు. ఈ మాటను పూర్ణిమ చెబుతూ ఉండగానే శ్రీజ కాళ్ళ కింద నేల జారిపోయింది. అయితే మీ అమ్మ నీకెక్కడ దొరికింది అని శ్రీజ అడగగానే, అన్నయ్య తనని ఏ ఆశ్రమంలో అయితే వదిలిపెట్టొచ్చాడో ఆ ఆశ్రమంలోనే మా అమ్మ నాకు దొరికింది. మా ఇద్దరికి ఉద్యోగాలు వచ్చిన తర్వాత వృద్ధాశ్రమంలో మేము భోజనాలు పంచడానికి వెళ్ళినప్పుడు మా అమ్మ నాకు అక్కడ కనిపించింది. మా అమ్మ నాతో ఆ రోజు అన్నయ్య తనని హాస్పిటల్కి తీసుకెళ్తానని చెప్పి తీసుకెళ్లిన రోజు జరిగిన ప్రతి విషయాన్ని మొత్తం నాతో చెప్పింది. మీరు తనని ఆసుపత్రి పేరుతో తీసుకెళ్లి ఆశ్రమంలో వదిలేసిన సంగతి అంతా నాకు తెలిసింది అంది పూర్ణిమ. ఆ మాటలు విన్న శ్రీజ జానకమ్మ గారి పాదాల మీద పడి, అత్తయ్య గారు మమ్మల్ని క్షమించండి. ఇప్పుడు మీ ఆసరా మాకెంతగానో అవసరం. ఇంటికి వెళదాం పదండి. మీ అబ్బాయి సురేష్కి యాక్సిడెంట్ అయ్యింది. ఒక కాలు విరిగిపోయింది. నాకిప్పుడు మీ సహాయం కావాలి. ఆయన పూర్తిగా మంచానికే పరిమితం అయ్యారు. కర్ర సహాయంతో మాత్రమే ఉన్న ఒక్క కాలుతో నడవగలుగుతున్నారు. ఆయన ఏ పని చేయలేకపోతున్నారు. ఆయన ఉద్యోగం కూడా పోయింది. ఈ రోజు మా పరిస్థితులు ఎలా మారాయి అంటే వేరే వాళ్ళ ఇళ్లకు వెళ్ళి వంట పనులు చేసుకునేంత అధ్వానంగా మారిపోయాయి. ఇల్లు గడవక చేసేదేమీ లేక చివరికి నేను ఈ పనులన్నీ చూసుకోవాల్సి వచ్చింది అనగానే జానకమ్మ గారు, ఎవరి అదృష్టం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవ్వరికీ తెలియదు. మీరు నాకు, నా కూతురికి చెడు చేయడంలో ఎలాంటి అవకాశాన్ని విడిచిపెట్టలేదు. కానీ ఈరోజు నా కూతురు, అల్లుడు కష్టపడి మంచి పొజిషన్లోకి వచ్చారు. ఇప్పుడు మీరు వాళ్ళ నుంచి సహాయం పొందాలని ఆశిస్తున్నట్టున్నారు. కానీ మీరు చేసిన పాపాలకి, మీరిప్పుడు అనుభవిస్తున్న శిక్షకి మీరు అర్హులే. ఇప్పుడు మేము నీకు ఎలాంటి సహాయము చేయలేము. మీ అత్తగారిని, ఆడపడుచుని హింసించినందుకు నువ్వు నీ క్రియలకి ఫలితం అనుభవించాల్సి ఉంటుంది. మేము నీకు ఎలాంటి సహాయము చెయ్యము. నీలాంటి వాళ్ళకు సహాయం చేస్తే ఆ భగవంతుడు కూడా ఒప్పుకోడు. మాకే పాపం తగులుతుంది. మీలాంటి క్రూరమైన మనస్తత్వం ఉన్నవాళ్ళు ఆ భగవంతుడు వేసిన శిక్షని అనుభవించాల్సిందే అని జానకమ్మ గారు అన్నారు. మీరు చేసిన క్రియలకి, మీ కర్మలకి మీరు ఖచ్చితంగా ఫలితం అనుభవించాల్సిందే. దేవుడు మీ తలరాతలో రాసిన కర్మఫలాల్ని అనుభవించకుండా అడ్డుకోవడానికి మేమెవరం? నువ్వు నా విషయంలో, నా కూతురు విషయంలో చేసిన ఘోరాలకి మేం గనక నిన్ను క్షమిస్తే అది మాకే పాపం అవుతుంది. అసలు మేము నిన్ను తిరిగి క్షమిస్తామని, సహాయం చేస్తామని నువ్వు అనుకుంటున్నావా? అలా ఎప్పటికీ జరగదు. మీ మొహాలు చూస్తేనే మాకు అసహ్యంగా ఉంది. ఇంకెప్పుడు జీవితంలో మీ మొహాలు కూడా మాకు చూపించకండి. మా కోసం సహాయం చేస్తామని కానీ, సహాయం అడగడం కోసం కానీ మా దగ్గరికి రావడం కానీ చెయ్యొద్దు అని జానకమ్మ గారు ఘాటుగా చెప్పారు. శ్రీజకి ఆ మాటలకి చాలా కోపంగా, అసహనంగా ఉంది. విధిపై, ఆ దేవుడిపై, పరిస్థితులపై చాలా కోపం వచ్చింది. కానీ తను ఏం చేయగలదు? నోరు మూసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మనుషులు మనకి అన్యాయం చేయాలని చూసినా దేవుడు మనకి న్యాయమే చేస్తాడు. కర్మఫలం నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఎవరెవరు చేసిన కర్మలకి ఫలితం ఈ జన్మలోనే వాళ్ళు అనుభవించాల్సి వస్తుంది అన్నారు జానకమ్మ గారు. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా